నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డు కటిక వీధిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన బాధిత కటికే రఫీకా కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ 25,000 విలువ చేసే సామగ్రిని అందజేశారు. మంగళవారం బాధిత కుటుంబాన్ని వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రియాజ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు కాసిం బేగ్, శివప్రసాద్, వాహిద్, సుధాకర్, నాయకులు షాబుద్దీన్, గౌరవ మాబాషా, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రంగన్న, గట్టు కాజా తదితరులు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం 25,000 విలువ గల నిత్యావసర వస్తువులు, వంట సామగ్రిని అందజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవల్లి గ్రామంలో మొహరం వేడుకల సందర్భంగా గ్రామంలో పీర్ల మసీదు ముందు గుంత తీసే కార్యక్రమం కావడంతో మసీదు వద్ద పూనకంతో ఓ మైనర్ బాలుడు రెచ్చిపోయాడు. గ్రామ శివారులో ఒక పొలంలో పీర్ల దేవుళ్లను గతంలో పూడ్చారని, ఆ దేవుని గ్రామంలోకి తీసుకొస్తాననే పూనకంతో మైనర్ బాలుడు చెప్పడంతో చెప్పిన మాటలు నిజమా కాదనే విషయాన్ని తెలుసుకునేందుకు పొలంలో వెతకడంతో 2 గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తీరా ఒక చెట్టు దగ్గర ఓ రేఖతో మొహరం వేడుకకు సంబంధించిన ప్రతిబింబం, ఒక ప్లాస్టిక్ కవర్పై ఉంచిన ప్రతిబింబాన్ని బాలుడు చూపించాడు. గ్రామస్తులంతా ఇది అసత్య ప్రచారమని, ఎవరో బాలునికి చెప్పి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని, ఇదంతా ఓ అసత్య ప్రచారమని, గ్రామంలో కులమతాలు లేవంటూ అందరి దేవుళ్లను గ్రామంలో సమానంగా భావిస్తామని, ఈ మొహరం వేడుకను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడమే ఫౌండేషన్ లక్ష్యమని ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి అన్నారు. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ ఫర్ చేంజ్ వేణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్లాసులు ఎలా నిర్వహిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్లో అందించే విద్య ఇక్కడ అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే మా లక్ష్యమని అన్నారు. ఇక స్మార్ట్ క్లాస్ ఇచ్చి వెళ్లిపోకుండా 3 సంవత్సరాల పాటు విద్యార్థుల్లో మార్పులను గమనిస్తామని, డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఎంతమంది విద్యార్థుల్లో విద్యలో మార్పు వచ్చిందో పరిశీలిస్తామని అన్నారు. గ్రామానికే ఇప్పటి వరకు సినీ నటులు రాలేదని, నేను వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో మహేశ్వరి థియేటర్ ముందు తాళ్ల గంగారం అనే మున్సిపల్ కార్మికుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. మృతుడికి ఓ కూతురు ఉంది. మృతుడు కుటుంబం మున్సిపల్లోనే పనిచేశారు. అతను 20 సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తాళ్ల గంగారం తమ్ముడు, చెల్లెలు మున్సిపల్లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. గంగారం మృతితో వృద్ధురాలైన తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా తిలకించారు. సుజాతానగర్ మండలం సింగభూపాలెం చెరువులో డీడీఆర్ఎఫ్ బృందంచే రెస్క్యూ ఆపరేషన్ డెమోలో ఎస్పీ స్వయంగా బోటు నడిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 2 డీడీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క బృందంలో 10 మంది సభ్యులు చొప్పున 2 బృందాల్లో 20 మంది డీడీఆర్ఎఫ్ సభ్యులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న బాధితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీడీఆర్ఎఫ్ బృందం సుజాతానగర్లోని సింగభూపాలెం చెరువులో రెస్క్యూ ఆపరేషన్ డెమో ప్రోగ్రాం నిర్వహించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా పరిశీలించారు. డీడీఆర్ఎఫ్ బృందంలో సభ్యులు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే విధానాన్ని స్వయంగా ఎస్పీ బోటులో ప్రయాణించి వీక్షించారు. ఈ బృందంలోని సభ్యులు చేసిన ప్రదర్శనను తిలకించి ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక డీడీఆర్ఎఫ్ బృందానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ఐ సుమంత్ రెస్క్యూ ప్రక్రియ మొత్తాన్ని ఎస్పీకి వివరించారు. జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డీడీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపడు మండలం గానగోపెంట గ్రామానికి చెందిన అమ్మలబ్రోలు రమణ అనే గర్భిణీ స్త్రీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందింది. కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత హార్ట్ క్లెయిమ్ ఫెయిల్ అయ్యి సరిగా పట్టించుకోకపోవడం వల్ల తగిన సౌకర్యాలు అందుబాటులో లేక మృతి చెందినట్టు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే బిడ్డను పోగొట్టుకున్నా అని తల్లి ఆవేదన చెందుతోంది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గానగోపెంట గ్రామస్తులు కోరుతున్నారు. తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు గ్రామ సమస్యల పరిష్కారం దృష్ట్యా గ్రామంలో పర్యటించి ప్రజలతో సమస్యలపై చర్చిస్తూ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకటరామయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజీ నాయక్, గ్రామ పెద్దలు పగడాల సీతయ్య, చల్ల గోవిందు, చింతకాయల ఆంజనేయులు, కారుబైన రామారావు, జూకూరు శివ, పగడాల నాగకోటేశ్వరరావు, పసుపులేటి బాణసంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే నర్సాపూర్ పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేశారని నర్సాపూర్ పట్టణానికి చెందిన కౌన్సిలర్లు గోడ రాజేందర్, బుచ్చేసి యాదవ్, ఓంకర్ యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మణికొండ రామారావు అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ తాము ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్న ఆకుల లక్ష్మణరావుకు చెందిన 605 గజాల భూమిని కబ్జా చేయలేదని, సేల్ డీడ్ ద్వారానే కొనుగోలు చేశామని తెలిపారు. ఆయన 2013లో స్థలం అమ్మి వచ్చిన డబ్బుతో లండన్ వెళ్లి తిరిగి డబ్బులు కావాలని కోర్టులో కేసు వేశారని, సెటిల్మెంట్ అయిన తర్వాత తిరిగి కోర్టులో కేసు వేసి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమ్ముడు డబ్బుల కోసం వేధించిన అన్న సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వీటి ఆధారంగా నర్సాపూర్ పోలీసులకు 8 నెలల కింద లక్ష్మణరావుపై ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు కోర్టులో ఉన్న భూములపై సివిల్ సెటిల్మెంట్కు పాల్పడుతూ వినకుంటే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే నర్సాపూర్ పోలీసుల తీరుపై హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూత్పల్లి గ్రామంలోని పులి తిరుపతి ఇంటి బాత్రూమ్ ఆవరణలో 7 అడుగుల భారీ కొండ చిలువ కనపడడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా స్వయంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగరాజు గ్రామంలోకి వచ్చి దాన్ని గంటసేపు శ్రమించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగరాజు కొండ చిలువను పట్టుకున్న అనంతరం మాట్లాడుతూ ఈ పాము కరవదు కానీ మనిషిని కానీ ఏదైనా జంతువును కానీ చుట్టుముట్టి ఎముకలు బిగుసుకుపోయేలా ప్రాణం పోయాక మింగుతుందని తెలిపారు. ఎవరైనా ఇలాంటి పాములు కనపడితే సమాచారం ఇవ్వండి తెలియజేశారు. అనంతరం కొండ చిలువను ఫారెస్ట్ లో వదిలేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వారి సిబ్బంది శ్రావణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వజ్రోత్సవ వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని, ఆయన అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేసి రైతులకు మేలు చేయడంతో పాటు పావల వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందించి మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల, పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కల్పించి వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం, రాజా జేఎస్ఆర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహాలను కూడా నిర్మించారని అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో సువర్ణ పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలు తమ గుండెల్లో చిరస్థాయిగా నింపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగకేశవ బాబు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉర్దూ నగర్ ఫంక్షన్ హాల్ కర్నూలుకు చెందిన శాంతిరామ్ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు హాజీ బడే సాహెబ్, బందే నవాజ్, కేఎస్ హుసేన్ సాబ్ వీళ్ళందరూ పేర్కొన్నారు. మైనార్టీ నాయకులు బందే నవాజ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. చికిత్స కొరకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయం లేదని, డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసులపై చూపుతున్న శ్రద్ధ జిల్లా హాస్పిటల్పై చూపడం లేదని, డ్రెస్ కోడ్ కూడా ఉండటం లేదని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా చులకనగా మాట్లాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు. మానసికంగా బాధపడే వారికి, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి, చెడు వ్యసనాలకు బానిసలైన వారికి, భార్యాభర్తల సమస్యలకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ మానసిక రుగ్మతలను పోగొట్టే సైకాలజిస్టు, ప్రముఖ హిప్నటిస్టు ఉమాచంద్ను అభినందించి తీరవలసిందే అని ఆల్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, అఖిల భారత ధోబీ మహాసంఘ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు భీమవరం కోడవెల్లి రెడ్డిలో చింతాడ శ్రీనివాస్ కార్యాలయంలో ప్రముఖ హిప్నటిస్ట్ ఉమాచంద్ గౌరవ సత్కారం అందించారు. ఈ సందర్భంగా చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలకు పైగా అనేక వేదికలపై హిప్నటిజం ప్రోగ్రాములు చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన అనేక మందికి హిప్నటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తులుగా చేసిన ఘనత ఉమాచంద్కే దక్కుతుందని, వారి సేవలను గుర్తించి వారికి గౌరవ సత్కారం అందించామని అన్నారు. ఈ సందర్భంగా ఉమాచంద్ మాట్లాడుతూ మానవతా ధర్మంగా ఇటువంటి సేవలు చేయడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. హైదరాబాద్లోనే కాకుండా భీమవరంలో కూడా మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని చిన్న కమేలి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెకు నిప్పు అంటుకునే ప్రమాదం సంభవించింది. పూర్తిగా కాలి బూడిదైన బట్టలు, బియ్యం, ఇతర సామాగ్రి, గ్యాస్ సిలిండర్ను స్థానికులు బయటకు తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 11వ వార్డుకు చెందిన నిరుపేద కటిక రఫీక్కు చెందిన గుడిసె సోమవారం ఉదయం అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తక్షణమే స్పందిస్తూ స్థానిక తహసీల్దార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని పంచనామా చేయించి ప్రభుత్వం ద్వారా బాధితులకు అన్ని విధాలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటుప్పల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా చౌటుపల్లి జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. అనంతరం వైఎస్ఆర్కి ఘన నివాళి అర్పించారు. తిరువూరు మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామి దాసు సతీమణి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగొట్ల సుధరాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని, సూర్యుడు భూమి ఉన్నంత వరకు ఆయన ఘనకీర్తి భూమిపై శాశ్వతంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎరమల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.